Okay, good morning, students. Today we are going to discuss permutations. So first of all, last class lo discuss చేసుకున్నటువంటి just a fundamental principle of counting, that is a multiplication principle, addition principle, రెండు ఫార్ములాలు ఒక్కసారి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం మనం. So product rule, multiplication principle, that is if an operation can be performed in m ways and the second operation can be performed in n ways corresponding to each performance of the first operation, then the two operations in succession can be done in m into n ways. సో దీనికి మనం ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాం మనం. సో ఇప్పుడు ఇదే ఫార్ములా మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాము. అంటే ఇది అసలు మనం లోయర్ క్లాసెస్ లో మనం ఎలా నేర్చుకున్నాము అంటే చాలా సింపుల్. మీరు ఇంతకుముందు మీ లోయర్ క్లాసెస్ ఎలా చెప్పుకుంటుంటే 1 చాక్లెట్ కాస్ట్ ఆర్ 1 పెన్ కాస్ట్ 5 రూపీస్ అయితే 10 పెన్స్ కాస్ట్ ఎంత అని అడిగారు. ఏం చేశారు మీరు? 10 into 5 50 రూపీస్. 1 పెన్ కాస్ట్ 5 రూపీస్ అయితే 10 పెన్స్ కాస్ట్ అని అడుగుతారు. అది లోయర్ క్లాసెస్ లో మీరు అలాగే నేర్చుకున్నారు. సో 10 into 5 వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు అంటే ఇదిగో దిస్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ప్రకారమే వేస్తున్నారు. సో ఒక్కొక్క పెన్ కాస్ట్ 5 రూపీస్, ఈచ్ పెన్ కాస్ట్ ఈజ్ 5 రూపీస్, బట్ టోటల్ వీ హ్యావ్ టెన్స్, సో టోటల్ కాస్ట్ ఈజ్ 10 into 5. అలా నేర్చుకున్నారు మీరు. ఇప్పుడు దాన్ని మనం కొంచెం మాడిఫై చేసి చెప్తున్నాం అంతే. అంటే థీమ్ అదే, కాన్సెప్ట్ అదే, బట్ ఎలా వాడుకోవాలి దాన్ని మనం అనే దాని మీదే మనం ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆపరేషన్ m ways లో జరుగుతుంది. దీనిలో ప్రతి వేకి కరెస్పాండింగ్ గా సెకండ్ ఆపరేషన్ n ways లో జరుగుతుంది. దెన్ ద టూ ఆపరేషన్స్ సక్సెసివ్లీ కెన్ బి డన్ ఇన్ mn ways అన్నాం మనం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, suppose there are 3 stations A, B, C. If a man can travel from A to B in 3 ways and from B to C in 2 ways, in how many ways them can travel from A to C through B? సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆపరేషన్ 3 ways లో జరుగుతుంది, అలాగే సెకండ్ ఆపరేషన్ 2 ways లో జరుగుతుంది. ఈ 2 ఆపరేషన్స్ పెర్ఫామ్ అయితేనే అప్పుడు జాబ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మల్టిప్లికేషన్ థియరం ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే అవర్ మెయిన్ జాబ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ జాబ్స్. సో ఈ సబ్ జాబ్స్ ఒక్కొక్క జాబ్ ఎన్ని వేస్ లో జరుగుతుందో ఆ నంబర్స్ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే టోటల్ నంబర్ ఆఫ్ వేస్. ఈ సబ్ జాబ్ ఏ ఒక్క జాబ్ పెర్ఫామ్ అవ్వకపోయినా మనకి మెయిన్ జాబ్ డస్ నాట్ పెర్ఫామ్. సో కాబట్టి ఇక్కడ మనం ఈ మెయిన్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది బాగా పర్ఫెక్ట్గా మైండ్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆపరేషన్ 3 ways లో జరుగుతుంది, కరెస్పాండింగ్ టు ఈచ్ వే సెకండ్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ 2 ways. దెన్ ద 2 operations సక్సెసివ్లీ కెన్ బి డన్ ఇన్ 3 into 2, దట్ ఈస్ ఈక్వల్ టు 6 ways. అలాగే ఎడిషన్ ప్రిన్సిపల్ తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆపరేషన్ m ways లో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ n ways లో జరుగుతుంది, బట్ ద 2 operations ఆర్ ద 2 different ways. ఆ 2 operations మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయినట్లయితే దెన్ ఎయిదర్ ఆఫ్ ద 2 operations అంటే ఆ 2 operations లో ఏదో ఒకటి ఎన్ని విధాలుగా జరగవచ్చు అంటే m plus n ways. అంటే ఇక్కడ ఈ m ways లో ఆపరేషన్ జాబ్ కంప్లీట్ అవుతుంటుంది, అలాగే ఈ n ways లో కూడా జాబ్ కంప్లీట్ అవుతుంటుంది. అప్పుడు ఏ విధంగానైనా సరే ఆ జాబ్ ఎన్ని విధాలుగా కంప్లీట్ చేయవచ్చు అంటే m plus n ways అంటాం మనం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం. అంటే ఇఫ్ ఏ ఫంక్షన్ హాల్ హ్యాస్ 3 exits on one side, 2 exits on another side, in how many ways a man can come out from the hall during the fire accident takes place in the hall? So he can come out from one side in 3 ways, another side 2 ways లో రావచ్చు మనకి. సో టోటల్ గా ఆ హాల్ నుంచి ఒక పర్సన్ ఎన్ని విధాలుగా బయటికి రావచ్చు అంటే 3 plus 2 5 ways అని చెప్పుకున్నాం మనం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో దానికి నెక్స్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. అంటే రెండు అంటే multiplication principle is also called AND principle. Addition principle is also called as OR principle which మనం చెప్పుకున్నాము. అంటే ఒక క్లాస్ లో 20 boys 30 girls ఉన్నారు. ఇన్ హౌ మెనీ వేస్ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్. ఎప్పుడైతే అండ్ అనే మాట వచ్చింది ఇమీడియట్ గా అంటే ఒక బాయ్ అండ్ ఏ గర్ల్ ఇద్దరు రావాలి ఇక్కడ మనకి. సో ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ కెన్ రిప్రజెంటేట్ ఏ ఫంక్షన్ అంటే దట్ ఈస్ 20 into 30 వేసాము. అలాగే ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ అంటే ఎవరో ఒకళ్ళు మాత్రమే
20 బాయ్స్ నుంచి 20 వేస్ లో ఒక బాయ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 30 గర్ల్స్ నుంచి 30 వేస్ లో ఒక గర్ల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. number of ways to represent a function either a boy or a girl అన్నప్పుడు 20 plus 30 that is equal to 50 ways. సో ఆ విధంగా మనకి ఎడిషన్ ప్రిన్సిపల్, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అప్లికేషన్స్ ఆ విధంగా ఉంటాయి మనకి. సో కాబట్టి పర్ఫెక్ట్గా అందరూ కూడా కాన్సెప్ట్ అనేది ఎప్పుడు మైండ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్కి అవసరమైనటువంటి ఫార్ములా గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎన్పిఆర్ ఫార్ములా, ఎన్పిఆర్ డినోట్స్. ఎన్పిఆర్ అనగానే మీకు వెంటనే ఐడియా స్ట్రైక్ అవ్వాలి. ఎస్, నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్. అంటే ఎన్ డిఫరెంట్ థింగ్స్ ఇచ్చినప్పుడు ఆర్ థింగ్స్ తీసుకుంటూ ఫామ్ చేసేటువంటి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్పిఆర్ అంటాం మనం. ఎన్పిఆర్ వాల్యూ దట్ ఈస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అదే ఎన్ థింగ్స్ ఇచ్చేసి నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆల్ ఎట్ ఏ టైమ్ అంటారు. అంటే అప్పుడు ఎన్పిఎన్ అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ ఎన్పిఎన్ ఈజ్ ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది మనకి. ఎన్పిఎన్ వాల్యూ ఎన్ ఫ్యాక్ట్. అలాగే క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. 7p3 అంటే 7 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. అంటే 7, 6, 5. 7p3 is nothing but product of 3 factors. ఆర్ ప్లేస్ లో ఎంత ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఇక్కడ ఎన్పిఆర్ లో ఆర్ ప్లేస్ లో ఎంత ఉంటే దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్. అలాగే 8p4 అంటే 8 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో 4 ఫ్యాక్టర్స్ రాయాలి. సో దట్ ఈస్ 8 into 7 into 6 into 4 1 డిక్రీజ్ చేసుకుంటూ 4 ఫ్యాక్టర్స్ రాసుకోవటమే. బట్ క్యాలిక్యులేషన్స్ చాలా అయిపోతాయి అనమాట మనకి. సో అలాగే మనకి number of permutations of n dissimilar things taken are at a time. Those number of permutations can be divided into 2 parts. One is number of permutations included a particular thing, number of permutations which excludes a particular thing. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే వచ్చేది number of permutations of n dissimilar things taken are at a time అవుతుంది మనకి. సో ఇవి ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు మైండ్ లో ఉండాలి మనకి. అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ విచ్ వన్ పర్టికులర్ థింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంక్లూడెడ్ అంటే దట్ ఈస్ ఆర్ ఇంటూ ఎన్ మైనస్ 1 పిఆర్ మైనస్ 1. నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ విచ్ ఎక్స్క్లూడ్స్ ఆల్వేస్ ఏ పర్టికులర్ థింగ్ అంటే ఎన్ మైనస్ 1 పిఆర్ అవుతుంది మనకి. Now we are going to discuss very short answer problems in exercise 5.1. That is first exercise of permutations. The first problem is there is NP4. If NP4 is equal to 1680, then find n అన్నారు. మరి ఇక్కడ NP4 అనగానే మీకు ఇంతకుముందు మేము డిస్కస్ చేసుకున్నాం. NPR అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ ఫ్యాక్టర్స్, NP4 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 4 ఫ్యాక్టర్స్, దట్ 4 కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్. దట్ మీన్స్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ 1680 యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్. సో అప్పుడు ఆ లార్జర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదే ఎన్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే NP4 అంటే మనకి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n minus 2 into n minus 3 form కాబట్టి. So NPR means the product of r consecutive factors. Therefore NP4 means n into n minus 1 into n minus 2 into n minus 3. That is equal to 1680. సో మరి ఇప్పుడు అంటే ఆ 1680ని ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్, దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ ద గివెన్ నంబర్. సో గివెన్ నెంబర్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ మీరు 6th 7th క్లాస్లోనే నేర్చుకుని ఉంటారు. సో అదే వర్క్ ఇక్కడ చేసాం మనం. సో 1680 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి 2తో డివైడ్ చేసాం. 2 840 క్యాన్సిల్ అవుతుంది. అగైన్ 2తో డివైడ్ చేసాం. సో ఇలా మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 మనకి డివిజిబుల్ అయితే డివైడ్ చేసుకుంటూ వెళ్తాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ 105 వచ్చింది. 105లో 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకుంటాం. 335 క్యాన్సిల్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ 3 పోదు 35లో. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 7 రాసుకోవచ్చు.
అంటే 1680 can be written as 2 into 2 into 2 into 2 4 times into 3 into 5 into 7 రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ గా రాసుకోవాలి. సో అంటే ఇక్కడ మనకి 7 అలాగే 5 కనిపిస్తా ఉంది. నెక్స్ట్ 2 3 6 రాసుకోవచ్చు. మిగతా 2 into 2 into 2 ని 8 రాసుకోవచ్చు కాబట్టి so this can be written as 8 into 7 into 6 into 5. So therefore మరి 8 into 7 into 6 into 5 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ 8p4 అని రాసుకోవచ్చు. సో therefore np4 is equal to 8p4 అవుతుంది. అంటే n వాల్యూ 8 వచ్చేస్తుంది. సో ఇలా చాలా సింపుల్. అంటే np4 అనగానే yes we had to convert 1680 as a product of 4 consecutive factors. అలా గుర్తుపెట్టుకుంటే జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని సో ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది మాత్రం కంపల్సరీగా ఈ మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈజీగా కన్వర్షన్ కుదురుతుంది. అంతేగాని మీకు తెలియకుండా ఆ 2 2 4 4 2 8 8 16 వేసుకున్నారు అనుకోండి, అప్పుడు మిగతా అవి 15 14 ఇక్కడెక్కడ కనపడట్లేదు. 16 వేసి ఇది 15 వేస్తే నెక్స్ట్ మళ్ళీ 14 13 రావాలి. ఇక్కడ లేవుగా 14 13లు రావు. అందుకని ఆ జాగ్రత్తగా సో ఏ నంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాసుకోగలం అనేది మీరు బై ప్రాక్టీసే వస్తుంది మీకు అది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. సో ఎన్ వాల్యూ 8 వస్తుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇఫ్ np7 ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ np5 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అడిగారు. సో np7 ఇక్కడ కూడా మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ప్రాబ్లమ్ని. np7 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 7 ఫ్యాక్టర్స్ రాయొచ్చు. అలాగే np5 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 6 ఫ్యాక్టర్స్ రాసుకొని కూడా చేయొచ్చు. చక్కగా సార్ చాలా సింపుల్ గా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ np7 అంటే n నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో 7 ఫ్యాక్టర్స్ రాయాలి. అంటే n n-1 n-2 n-3 n-4 n-5 n-6 దట్ ఈస్ ఈక్వల్ 42 ఇంటూ np5 అంటే n n-1 n-2 n-3 n-4 అంటే ఇప్పుడు n నుంచి n-4 వరకు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక లెఫ్ట్ సైడ్ n-6 n-5 మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 42. ఇంకా దాన్ని ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీకు చేసినట్లుగా కూడా చేయొచ్చు. np7 అంటే డెఫినేషన్ n ఫ్యాక్టోరియల్ బై n-7 ఫ్యాక్టోరియల్. అంటే npr డెఫినేషన్ n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ np5 అంటే n ఫ్యాక్టోరియల్ బై n-5 ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే n-7 n-5 ఉంది. సో ఈ రెండులో ఏ నంబర్ లార్జర్ అవుతుంది అంటే n-5 ఫ్యాక్టోరియల్ ఈజ్ లార్జర్ నంబర్. ఎందుకంటే n లో నుంచి తక్కువ నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఎక్కువ నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో n-5 లార్జర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ n-5ని n-7 ఫ్యాక్టోరియల్ ఫామ్ లో రాయాలి. n-5 ఫ్యాక్టోరియల్ ని n-7 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 2 నంబర్స్ రెడ్యూస్ చేసుకోండి. అంటే n-5 ఒకటి, నెక్స్ట్ n-6 తర్వాతది n-7 అవుతుంది. సో దట్ ఈస్ 42 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n-5 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ n-5 ఇంటూ n-6 ఇంటూ n-7 ఫ్యాక్టోరియల్. అంటే n ఫ్యాక్టోరియల్ అంటే మనం n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ రాసాము. ఆ తర్వాత మళ్ళీ n-1 ఫ్యాక్టోరియల్ ని n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ రాసాము. అలాగే ఇప్పుడు n-5 ఫ్యాక్టోరియల్ అంటే n-5 ఇంటూ n-6 ఇంటూ n-7 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. n-7 ఫ్యాక్టోరియల్ అలాగే n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు n-6 ఇంటూ n-5 ఈజ్ ఈక్వల్ టు 42. సో అదే ఇక్కడ ఇంతకు ముందు నేను చెప్పింది కూడా అదే మీకు. np7 అంటే n నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో 7 ఫ్యాక్టర్స్ రాసుకుంటాము. అలాగే np5 అంటే n నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో 5 ఫ్యాక్టర్స్ రాసుకుంటే n నుంచి n-4 వరకు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది n-5 n-6. ఈ స్టెప్ డైరెక్ట్ గా వస్తుంది. అంటే ఎవరికైనా ఈ మెథడ్ ఇక్కడ చేసిన మెథడ్ అర్థం కాకపోతే కనుక సో డెఫినెట్ గా దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. n-5 ఇంటూ n-6 ఈజ్ ఈక్వల్ టు 42. సో సింప్లిఫై చేసుకోండి. ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసుకుంటే n² మైనస్ 11l ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 42. 42 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు 30 మైనస్ 42 మైనస్ 12 అవుతుంది. దట్ ఈస్ n² మైనస్ 11n మైనస్ 12 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజ్ చేసుకుంటే దట్ ఈస్ n+1 ఇంటూ n-12 ఈక్వల్ టు 0.
అంటే అప్పుడు n వాల్యూ 12 ఆర్ -1 వస్తుంది. బట్ -1 అనేది ఇన్ఎడిబిజిబుల్, ఎందుకంటే మనకి n అనేది నంబర్ ఆఫ్ థింగ్స్ కాబట్టి n వాల్యూ ఎప్పుడు నెగిటివ్ ఉండదు. సో అప్పుడు n వాల్యూ 12 అవుతుంది, ఎందుకంటే n ఇస్ ఎ పాజిటివ్ ఇంటీజర్. మనకి నంబర్ ఆఫ్ థింగ్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి n వాల్యూ పాజిటివ్ తీసుకుంటాం. సో ఇలా మనకి అంటే రేషియో ఆఫ్ ద టూ టర్మ్స్ np7 = 42 × np5 ఇచ్చారు. సో దీని నుంచి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలాగే థర్డ్ ఫస్ట్ బిట్ 12pr = 13p20, దెన్ ఫైండ్ r. మన ఫస్ట్ ప్రాబ్లంలో np4 = 1680 ఇచ్చి n వాల్యూ కనుక్కున్నారు. ఇక్కడ రివర్స్ 12pr = 1320, then find r. So 12pr means we have to write 12pr as 12 × 11 × 10 అలా రాసుకోవచ్చు మనం ఈజీగా. సో అంటే మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం మనకి np4 కన్నా 12pr ఈజీగా ఉంటుంది. అంటే అగైన్ 1320ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 1320 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజన్ చేసుకుంటూ వస్తే మనకి ఇలా. సో 1320 కెన్ బి రిటన్ యాజ్ 2 × 2 × 2 × 3 × 5 × 11. సో ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ 12pr లో ఫస్ట్ నెంబర్ 12 వస్తుంది. అంటే ముందు 12 రాయాలి అంటే ఇక్కడ సో ఇక్కడ 2 × 2 × 3 రాసుకుంటే 12 వస్తుంది. అలాగే మిగిలింది 11 ఉంది, ఆల్రెడీ 11 రాసాము. నెక్స్ట్ టర్మ్ 5 × 2 మిగిలిపోయింది కాబట్టి 5 × 2 10 అవుతుంది. అంటే అప్పుడు 1320 can be written as 12 × 11 × 10. This is nothing but this is a product of 3 consecutive factors starting from n 12 కాబట్టి this can be written as 12p3. So therefore 12pr = 12p3, that is r = 3. r = 3 వచ్చేస్తుంది ఇలా. సో ప్రైమ్ ఫ్యాక్ట్ ఇది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే 12 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవటం ఈజీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ n+1 p5 = np6 = 2:7, దెన్ ఫైండ్ n అన్నారు. సేమ్ ఇంతకుముందు మనం చేసిన మోడలే. సెకండ్ బిట్ చేసాము అదే మోడల్. ఇక్కడ రేషియో ఆఫ్ దీస్ టూ టర్మ్స్ ఇస్తున్నాడు 2:7, దెన్ ఫైండ్ n. అగైన్ ఇప్పుడు n+1 p5 డివైడెడ్ బై np6 రాసుకోవచ్చు మనం = 2/7. సో n+1 p5 అంటే npr ఫామ్ లో రాసుకోండి, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. అంటే n లేదా ఇంకా సింపుల్ గా చెప్తే నా వేలో చెప్తే మీకు ఇలా ఉంటుంది. n+1 p5 అంటే n+1 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో 5 ఫ్యాక్టర్స్. అంటే ఫస్ట్ది n+1, తర్వాతది 1 తగ్గిస్తే n అవుతుంది, నెక్స్ట్ది n-1, n-2, n-3. అంటే n+1 నుంచి n-3 వరకు రాసుకుంటే 5 ఫ్యాక్టర్స్ డివైడెడ్ బై np6 అంటే n-1 × n-2 × n-3 × n-4 × n-5 రాసుకోండి. అప్పుడు చక్కగా క్యాన్సిలేషన్ అయిన తర్వాత క్రాస్ మల్టిప్లై చేసుకోండి, మీకు చాలా ఈజీగా వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మెథడ్ వేరుగా చేశారు, ఆ మెథడ్ కూడా డిస్కస్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఆల్రెడీ ఒక మెథడ్ చెప్పాను మీకు. n+1 p5 అంటే రైట్ ద ఫ్యాక్టర్స్ 5 ఫ్యాక్టర్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ n+1. n+1 నుంచి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ 5 ఫ్యాక్టర్స్ రాయండి. np6 అంటే n నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 6 ఫ్యాక్టర్స్ రాయాలి. అప్పుడు చక్కగా మీకు క్యాన్సిలేషన్ అయ్యేవి క్యాన్సిల్ అయిపోతాయి, రిమైనింగ్ వాటికి క్రాస్ మల్టిప్లై చేసుకొని సింప్లిఫై చేసుకోవడం. అంటే ఈ మెథడ్లో కూడా చేస్తే ఏమొస్తాయో గమనించండి. లాస్ట్ బట్ 1 స్టెప్ రెండు సేమే అవుతాయి మనకి, కాకపోతే మనం చేస్తున్న ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మెథడ్ ఈజీగా ఉంటుంది. రైట్, ఇప్పుడు n+1 p5 అంటే n+1 ఫ్యాక్టోరియల్ బై n+1 - 5 రాయాలి, అంటే n-4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై np6 అంటే n ఫ్యాక్టోరియల్ బై n-6 ఫ్యాక్టర్లు. ఈ n-6 ఫ్యాక్టర్ పైకి వెళ్తుంది, అప్పుడు ఇలా వస్తుంది n-6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్. అగైన్ ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, n+1 ఫ్యాక్టోరియల్ అంటే n+1 × n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, అప్పుడు n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ n-4 n-6లో n-4 లార్జర్ నంబర్ కాబట్టి లార్జర్ నంబర్ స్మాలర్ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ఫామ్ లో రాయాలి. ఆల్రెడీ మీకు దీనికోసం ఇలాంటి వర్డ్స్ కోసమే మీకు ఫస్ట్ వీడియోలో నేర్పింది. మీకు
5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఈక్వల్ టు 5 into 4 into 3 ఫ్యాక్టోరియల్ అలా రాసుకోవడం నేర్పింది దానికోసమే. సో అప్పుడు n-4 అంటే n-4 into n-5 into నెక్స్ట్ n-6 ఫ్యాక్టోరియల్ రాసేయండి. ఈ n-6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ n+1 into n ఫ్యాక్టోరియల్ బై దిస్ వాల్యూ ఇంటూ n-6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ రాసుకుంటే ఈ n ఫ్యాక్టోరియల్ అలాగే n-6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలింది n+1 by n-4 into n-5 is equal to 2/7. then take cross multiplication చేస్తే ఇప్పుడు 7n plus 7 or 7 into n+1 is equal to 2 into n-4 into n-5. సింప్లిఫికేషన్ చేసుకుంటే 7n plus 7 equal to 2 into multiplication. ఆ 2 లోపలికి మల్టిప్లై చేస్తే 2n² minus 18n plus 40. ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకురండి. 2n² minus 25n plus 33 equal to 0. Again factorization. 2 33s are 66. 66 అంటే 22 3s 66 అవుతుంది. 2n into n-11 minus 3 into n-11 equal to 0. Then n-11 into 2n minus 3 equal to 0. Therefore n equal to 11 and 3/2. సో మరి ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి therefore n is equal to 11. సో ఇలా మీకు ఆ రేషియో ఇచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. 56pr plus 6 is to 54pr plus 3 is equal to 30,800 is to 1. Then find r. సో ప్రీవియస్ ప్రాబ్లంలో రేషియో ఇచ్చి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. బట్ ఈ ప్రాబ్లంలో మనకి రేషియో ఇచ్చారు, r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అగైన్ రేషియో ఆఫ్ కాబట్టి ఫస్ట్ 56pr plus 6 divided by 54pr plus 3 is equal to 30,800 by 1. So again npr formula, that is n factorial by n minus r factorial. అంటే ఇప్పుడు ఇక్కడ మనం 56 factorial by 56 minus r plus 6 రాయాలి. 56 minus r plus 6 అంటే ఇప్పుడు 6 క్యాన్సిల్ అయిపోయి 50 minus r ఫ్యాక్టోరియల్ వస్తుంది. 56 factorial by 50 minus r factorial. నెక్స్ట్ అదే విధంగా 54pr plus 3 అంటే రెసిప్రోకల్ అయిపోద్ది కాబట్టి అప్పుడు న్యూమరేటర్ 51 minus r factorial divided by 54 factorial అవుతుంది. is equal to 30,800 by 1. అగైన్ ఇంత ముందులాగే ఇప్పుడు 56 ఫ్యాక్టోరియల్, ఇది 54 ఫ్యాక్టోరియల్ ఉంది. అంటే 56 ఫ్యాక్టోరియల్ ని మనం 56 into 55 into 54 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అలాగే 51 minus r 50 minus r రెండిట్లో లార్జర్ నంబర్ 51 minus r కాబట్టి ఈ 51 minus r ని 51 minus r into 50 minus r ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఈ 54 ఫ్యాక్టోరియల్ 50 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 50 minus r ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. is equal to 30,800 by 1. ఇక్కడ 56 into 55 క్యాలిక్యులేషన్ చేసుకుంటే 3,080 వస్తుంది. అంటే ఇక్కడ 3,080 3,800 అంటే 10 times క్యాన్సిల్ అవుతుంది. 51 minus r is equal to 10 అవుతుంది. దెన్ r వాల్యూ 41. సో ఇలా మీరు జస్ట్ సింప్లిఫికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఎన్పిఆర్ ఫార్ములా వేసుకోవటం, లార్జర్ నంబర్ని స్మాలర్ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ఫామ్లోకి మార్చుకోవటం. అంటే ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ని 4 ఫ్యాక్టోరియల్ ఫామ్లో రాయండి అంటే 5 into 4 ఫ్యాక్టోరియల్ రాస్తాం. 5 ఫ్యాక్టోరియల్ని 3 ఫ్యాక్టోరియల్ ఫామ్లో రాయండి అంటే 5 into 4 into 3 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు మనం. ఇది ఈ క్యాలిక్యులేషన్ మాత్రం కంపల్సరీగా అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మనం ఫస్ట్ వీడియోలో చేసాము ఎలా చేయాలో, అది మాత్రం కంపల్సరీగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఆ కాన్సెప్ట్ మీదే బేస్ అయి చేస్తున్నాం ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ 4 డెసిమల్ థింగ్స్ టేకెన్ 3 at a time. చూడండి క్వశ్చన్, డైరెక్ట్ ప్రాబ్లం.
నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things taken r at a time అంటే మనం NPR తో నోట్ చేస్తాం. మరి ఇక్కడ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ 4 dissimilar things taken 3 at a time అంటున్నారు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా 4p3 రాసుకుంటే సరిపోతుంది. Number of permutations of 4 dissimilar things taken 3 at a time is 4p3. మరి 4p3 క్యాలిక్యులేషన్ మీకు ప్రొసీజర్ అంటే 4 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో 3 ఫ్యాక్టర్స్ రాయాలి. అంటే 4 3 2 అంటే 4 into 3 into 2 రాసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. 4 into 3 into 2 అంటే 24. లేదా ఫార్ములా NPR ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టర్ల బై 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. లేదా 4 into 3 into 2 రాసిన 24 దాని వాల్యూ. సో కాబట్టి క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్, మెథడ్ ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ వన్, ఇఫ్ దేర్ ఆర్ 25 రైల్వే స్టేషన్స్ ఆన్ ఏ రైల్వే లైన్, how many single second class tickets must be printed so as to enable a passenger to travel from one station to another station? టోటల్గా ఒక రైల్వే లైన్లో 25 స్టేషన్స్ ఉన్నాయి. ఒక ప్యాసింజర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయాలి. బట్ ఏ స్టేషన్ దగ్గర స్టార్ట్ అవుతున్నారు అనేది ఏమి ఇవ్వలేదు మనకి ఇక్కడ. అంటే అప్పుడు ఒక ప్యాసింజర్ ఒక స్టేషన్ దగ్గరకు వచ్చేసి సో 24 స్టేషన్స్లో ఏ స్టేషన్కైనా టికెట్ అడగవచ్చు. అంటే ఇక్కడ మనకి టోటల్ ఎలా మనం ట్రీట్ చేయొచ్చు అంటే ప్రాబ్లమ్ని, అంటే ప్రతి స్టేషన్ దగ్గర ఎన్ని టికెట్స్ ప్రింట్ చేసుకుని ఉండాలి, రైల్వే స్టేషన్ మాస్టర్ దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉండాలి అదే అడుగుతున్నాడు ఇక్కడ. In how many single second class tickets must be printed so as to enable a passenger to travel from one station to another station? So మరొకసారి మీరు అబ్జర్వ్ చేస్తే given the number of stations on a railway line is 25. మరి జనరల్గా మరి ఒక టికెట్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు. అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి అంటే ఫ్రమ్ టు ఉంటుంది. ఫ్రమ్ వన్ స్టేషన్ టు అనదర్ స్టేషన్ అంటే ఇక్కడ ఈ ఫ్రమ్ అనేది ముందు ఒక డాష్ పెట్టుకొని టూ తర్వాత ఒక డాష్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఈ రెండు ప్లేసెస్లో ఈ 25 స్టేషన్స్ని ఫిల్ చేయాలి, లేదా ఈ 25 స్టేషన్స్తో ఈ 2 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. అంటే స్టేషన్ ఏ టు స్టేషన్ బి అడగవచ్చు, లేదా స్టేషన్ బిలో స్టార్ట్ అయ్యి స్టేషన్ ఏకి టికెట్ అడగవచ్చు, లేదా ఏలో స్టార్ట్ అయ్యి సికి అడగవచ్చు, లేదా సిలో స్టార్ట్ అయ్యి ఏకి అడగవచ్చు టికెట్ మనకి. అందుకనే ఈ ఫ్రమ్ టు అంటే మనకి ఇక్కడ ఈ రెండు డాష్ల్లో మనం ఈ 25 రైల్వే స్టేషన్స్లో ఏ 2 స్టేషన్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు మనం. సో టు ఫిల్ ద 2 blanks with 25 stations, that means number of permutations of 25 things taken to at a time అని అంటే 25p2 అవుతున్నప్పుడు the number of single second class tickets must be printed so as to enable a passenger to travel from one station to another station is equal to the number of permutations of 25 things taken to at a time, that is the 25p2. అంటే 25 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో 2 ఫ్యాక్టర్స్ అంటే 25 into 24 that is equal to 600. చూడండి, అంటే ఇక్కడ మీకు టికెట్ అయినా అంటే ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ ఉంటుంది అంటే 2 స్టేషన్స్ నేమ్స్ ప్రింట్ అయ్యింది అప్లై చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ టు తిరుపతి వెళ్ళాలనుకోండి, విజయవాడ టు తిరుపతి అని ఉంటుంది. అంటే విజయవాడ తిరుపతి 2 నేమ్స్ ఉంటాయి అక్కడ. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ 25 స్టేషన్స్ ఉన్నాయి. ఒక స్టేషన్ లో మనకి స్టార్ట్ అయినటువంటి ప్యాసింజర్ ఆ 24 స్టేషన్స్ లో ఏ స్టేషన్ కైనా టికెట్ అడగవచ్చు. అలా ప్రతి స్టేషన్ దగ్గర 24 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉండాల్సిందే. అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ టికెట్స్ ఇన్ దోస్ చైన్ ఎన్ని అవుతాయి అంటే 25 into 24. అలా కూడా ఆలోచించుకోవచ్చు మనం. అంటే ప్రతి స్టేషన్ దగ్గరకి వెళ్ళి ఎవరైనా ఒకళ్ళు అయితే మిగతా 24 స్టేషన్స్ కి ఏ స్టేషన్ కైనా టికెట్ అడగవచ్చు.
అంటే ప్రతి ఒక్క స్టేషన్లో వాళ్ళు ఆ స్టేషన్ మాస్టరు 24 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ వాళ్ళు ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి ట్రావెల్ చేయడానికి టికెట్ అవసరం లేదు మనకి, వేరే స్టేషన్కి వెళ్ళాలంటేనే టికెట్ అవసరం. సో కాబట్టి ప్రతి ఒక్క స్టేషన్లో మిగతా 24 స్టేషన్కి సంబంధించినటువంటి టికెట్స్ ఉండాలి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ అంటే ప్రతి స్టేషన్లో 24 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉండాలి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ మస్ట్ బి ప్రింటెడ్ అంటే 25 × 24 600 అలా అనుకోవచ్చు. లేదా సింపుల్ గా మీకు ఇప్పుడు చూపించాం టికెట్ మీద ఫ్రమ్ టు అంటే ఆ రెండు ప్లేసుల్ని 25 స్టేషన్స్ తో మనం 25 P2 వేస్తే ఫిల్ చేసుకోవచ్చు. అలా సింపుల్ గా ఉంటుంది ఇంకా మీకు. Next one, find the number of ways of arranging the letters of the word triangle so that the relative positions of the vowels and the consonants are not disturbed. చూడండి ఇక్కడ నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం చేసే ప్రతి పాయింట్ అంటే ప్రతిదీ కూడా ఒక థింకింగ్, ఒక ఆలోచన అన్నమాట మనకి. సో ఇప్పుడు ఈ అంటే ఇలా చేయాలి, రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అంటే అసలు మీనింగ్ ఏంటి, మీనింగ్ ఏంటో తెలిస్తే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది మనకి. అంటే వాట్ ఈస్ అవర్ జాబ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ అనే వర్డ్లోని లెటర్స్ ని అరేంజ్ చేయాలి. అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ? మొత్తం 8 లెటర్స్ ఉన్నాయి. ఈ 8 లెటర్స్ ని అరేంజ్ చేయాలి. ఎక్కడ అరేంజ్ చేయాలి? ఎక్కడ ఏం చెప్పలేదు. ఎక్కడ ఏం చెప్పలేదు అంటే అర్థం రోలో అరేంజ్ చేయమని. సర్కిల్లో అయితే సర్కిల్ అని చెప్తాడు క్లియర్ గా, అలా చెప్పలేదు అంటే రోలో. సో ఈ ట్రయాంగిల్ అనే వర్డ్లోనే లెటర్స్ ని ఒక రోలో అరేంజ్ చేయాలి. బట్ ఎలా అరేంజ్ చేయాలి అంటే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్. అంటే మన అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి అంటే పొజిషన్స్ ఆఫ్ ద వోవెల్స్, రిలేటివ్ పొజిషన్స్ అంటే ప్రీవియస్ గా ఏ ఏ ప్లేస్ లో ఓవెల్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఎప్పుడు ఓవెల్సే రావాలి, వేరే కాన్సనెంట్స్ రాకూడదు. అలాగే కాన్సనెంట్స్ ప్లేస్ లో ఇంకో కాన్సనెంట్ రావచ్చు కానీ ఓవెల్ రాకూడదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ నాట్ డిస్టర్బ్డ్. అంటే ఓవెల్స్ ని ఓవెల్స్ ప్లేస్ లోనే అరేంజ్ చేసుకోవాలి, కాన్సనెంట్స్ ని కాన్సనెంట్స్ ప్లేస్ లోనే అరేంజ్ చేసుకోవాలి. సో ఇన్ ద గివెన్ వర్డ్ ట్రయాంగిల్ ద నంబర్ ఆఫ్ ఓవెల్స్ ఆర్ 3 అంటే IAE మాత్రమే. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఓవెల్స్ యాక్చువల్ గా 5 ఉంటాయిరా, బట్ గివెన్ వర్డ్ లో మాత్రమే ఓన్లీ IAE మాత్రమే ఉన్నాయి కాబట్టి 3 ఓవెల్స్. బట్ ఇన్ ఆల్ఫాబెట్స్ నంబర్ ఆఫ్ ఓవెల్స్ అంటే 5 అని చెప్తారు, AEIOU చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఓవెల్స్. బట్ ద గివెన్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ 3 ఓవెల్స్ అండ్ ద కాన్సనెంట్స్ ఆర్ 5 TRNGL. సో ఇప్పుడు ప్రీవియస్ గా ఇలా ఉన్నాయి పొజిషన్స్ మీకు. థర్డ్ ఫోర్త్ పొజిషన్స్ లో ఓవెల్స్ ఉన్నాయి, అలాగే లాస్ట్ ప్లేస్ 8th ప్లేస్ లో ఓవెల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మరి రిలేటివ్ పొజిషన్స్ మారకూడదు అంటే ఏం చేయాలి అంటే ఈ ఓవెల్స్ ఏ ప్లేసుల్లో ఉన్నాయో ఆ ఓవెల్స్ ని వాటి ప్లేసుల్లోనే ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు మనం, వేరే ప్లేస్ లోకి వెళ్ళకూడదు ఓవెల్. అలాగే కాన్సనెంట్స్ వరకు కాన్సనెంట్స్ ని ఆ కాన్సనెంట్స్ ప్లేస్లోనే అరేంజ్ చేసుకోవచ్చు, వేరే ప్లేస్ లోకి వెళ్ళకూడదు మళ్ళీ. అంటే ఇప్పుడు మన జాబ్ ఏంటంటే టోటల్ గా కాన్సనెంట్స్ ని ఓవెల్స్ ని అరేంజ్ చేశాకే మన జాబ్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద 3 ఓవెల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ దెయిర్ రిలేటివ్ పొజిషన్స్. అంటే 3 ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి, అలాగే 3 ఓవెల్స్. ఈ 3 ఓవెల్స్ ని వాటి ప్లేసుల్లో వాటిని 8 విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు. అంటే 3 ఓవెల్స్ ని 3 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి, అంటే 3 వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే 3 ఓవెల్స్ తో ఈ 3 ప్లేసెస్ ని మాత్రం 3 ఓవెల్స్ తోనే ఫిల్ చేయాలి. 3 ఓవెల్ ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ విత్ ద 3 ఓవెల్స్ ఇన్ 3P3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ వేస్. జాబ్ కంప్లీట్ అయిందా? అవలా ఇంకా కాన్సనెంట్స్ అరేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆపరేషన్ కంప్లీట్ అయింది 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో. ఇప్పుడు సెకండ్ ఆపరేషన్ చేయాలి మనం. సెకండ్ ఆపరేషన్ అంటే కాన్సనెంట్స్ ని ఆ కాన్సనెంట్స్ ప్లేసెస్ లోనే అరేంజ్ చేసుకోవాలి. The 3 vowels can be arranged in their relative positions in 3 factorial ways. And the job కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది ఈ జాబ్ కూడా చేస్తేనే జాబ్ కంప్లీట్ అవుతుంది.
and the five consonants, and principle, and the five consonants can be arranged in their relative positions in 5p5 అంటే 5 factorial ways. Therefore the vowels and the consonants can be arranged is equal to 3 factorial into 5 factorial. చూడండి ఇక్కడ మీరు మెయిన్ గా ప్రొడక్ట్ ఎందుకు వచ్చింది అదే మీరు క్యాచ్ చేయాల్సినటువంటి పాయింట్. అందుకనే మీకు చెప్తున్నాను, జాబ్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో వచ్చేటువంటి ఎన్ని నంబర్స్ అయినా మల్టిప్లై చేయాల్సిందే. జాబ్ డిఫరెంట్ వేస్ లో కంప్లీట్ అవుతా ఉంటే టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ వేస్ ని యాడ్ చేసుకుంటాం. మరి ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ ఓవెల్స్ అరేంజ్ చేస్తాను, ఓన్లీ ఓవెల్స్ అరేంజ్ చేస్తే జాబ్ కంప్లీట్ కాదు కదా, కాన్సనెంట్స్ ని కూడా అరేంజ్ చేసుకోవాలి మనం. So vowels can be arranged in their relative positions in 3 factorial ways. Corresponding to each way, the 5 consonants can be arranged in their relative positions in 5 factorial, that is 5p5, that is 5 factorial ways. So by the multiplication principle, the required number of arrangements is equal to 3 factorial into 5 factorial. But 3 factorial value 6, 5 factorial value 120. So 120 into 6, that is 720 ways అవుతుంది. సో పర్ఫెక్ట్ గా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకోవాల్సింది. ఆ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ వాడుకుంటున్నాము. అది రైట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మండే సో దట్ ద no vowel occupies even place. చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు, నో ఓవెల్ ఆక్యుపైస్ ఈవెన్ ప్లేస్ అంటే ఇంకా ఇప్పుడు ఓవెల్స్ ఎక్కడ రావాలి, ఆడ్ ప్లేస్ లోనే అరేంజ్ చేసుకోవాలి ఓవెల్స్ ని, ఈవెన్ ప్లేస్ లో అరేంజ్ చేయడానికి అవకాశమే లేదు. అంటే ఇప్పుడు మరి దీన్ని ఏంటి ఫస్ట్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఓవెల్స్ అన్న కాన్సనెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇచ్చిన వర్డ్లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయో ముందు డిస్కస్ చేసుకుందాం. అంటే ఇప్పుడు గివెన్ వర్డ్లో మండే తీసుకున్నట్లయితే ఓవెల్స్ ఓ అండ్ ఏ మాత్రమే ఉన్నాయి, మిగతావి రిమైనింగ్ కాన్సనెంట్స్ ఉన్నాయి. ద గివెన్ వర్డ్ మండే, ద నంబర్ ఆఫ్ ఓవెల్స్ ఆర్ 2, ఏ అండ్ ఓ, అండ్ ద కాన్సనెంట్స్ ఆర్ 4, MNDY. మరి ఇప్పుడు ఇక్కడ మనం ప్లేసెస్ ఏమంటున్నాడంటే ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాడుగా. అంటే ఇక్కడ మనకి చూడండి ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ రా. మరి ఈవెన్ ప్లేస్ అంటే ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఈవెన్ అంటే సారీ నో ఓవెల్ ఆక్యుపైస్ ఈవెన్ ప్లేస్ అంటే ఓవెల్స్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ అంటే మొత్తం అసలు మండే అనే వర్డ్ లోనే లెటర్ అరేంజ్ చేయడానికి 6 ప్లేసెస్ కావాలి మనకి, 1 2 3 4 5 6. ఇందులో ఆడ్ ప్లేసెస్ ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్. అంటే ఓవెల్ గనక మనకు వస్తే ఈ 3 ప్లేసెస్ లోనే రావాలి, వేరే ప్లేస్ లో రావడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు మనం ఈ 3 ప్లేసెస్ లో 2 ఓవెల్స్ అరేంజ్ చేయాలి. ఏ విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు, 3 ప్లేసెస్ లో 2 ఓవెల్స్ ని అరేంజ్ చేయాలి. సో ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఇంతకుముందు మనకి 3 ఓవెల్స్ ఉన్నాయి, ప్రీవియస్ ప్రాబ్లంలో 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3p3 అన్నాము. మరి ఇక్కడ ఉన్నవి 2 ప్లేసెస్ 2 థింగ్స్ ఉన్నాయి, ప్లేసెస్ 3 ఉన్నాయి, మరి అప్పుడు 2p3 వేయాలా సార్ అని మీకు డౌట్ వస్తుంది. మరి 2p3 అంటే పాసిబుల్ అవ్వదు కదా, ఎందుకంటే n ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు r ఉండాలి. సో మరి ఇప్పుడు దీనికి ఎలా చేయాలి ప్రాబ్లము, నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం థింగ్స్ 2 థింగ్స్ ఉన్నాయి, ప్లేసెస్ 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది లార్జర్ నంబర్ అయితే అది n, ఏది స్మాలర్ నంబర్ అయితే అది r. టెక్నిక్, సింపుల్ టెక్నిక్ అది. యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి అంటే ఇప్పుడు ఏ అనే వర్డ్ని ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక దాంట్లో అంటే 3 వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ అరేంజింగ్ ద ఓవెల్ ఏ నా ఇంకా 2 ప్లేసెస్ మిగిలిపోతాయి మనకి. ఈ 2 ప్లేసెస్ లో ఓని అరేంజ్ చేసుకోవాలి, 2 వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఏ అండ్ ఓని ఆడ్ ప్లేసెస్ లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 3 into 2. మరి 3 into 2 అంటే అర్థం 3p2 అనేగా. సో కాబట్టి దాన్ని మీకు సింపుల్ టెక్నిక్ ఎలా చెప్తున్నాను నేను,
సో n and r లో n ఆల్వేస్ లార్జర్ నంబర్, ఆర్ ఆల్వేస్ స్మాలర్ నంబర్. ఇప్పుడు మనము 2 లెటర్స్ ని 3 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలంటే ఇప్పుడు 3 లార్జర్ నంబర్ కాబట్టి అప్పుడు n వాల్యూ 3 అవుతుంది, r వాల్యూ 2 అవుతుంది. రైట్. ఇప్పుడు 2 vowels can be arranged in 3 odd places in 3 p2 ways. The 2 vowels can be arranged in 3 odd places in 3 p2 ways. That is 3 into 2, that is equal to 6 ways. మరి జాబ్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే కేవలం we arranged only vowels. Now we had to arrange the consonants. మరొకసారి మీరు చెప్పండి ఇప్పుడు. అంటే ఈ 3 ఆడ్ ప్లేసెస్ లో ఎన్ని ప్లేసులు ఫిల్ అవుతా ఉంటాయి ప్రతిసారి అంటే ఓన్లీ 2 ప్లేసెస్. ఎందుకంటే ఉన్నవి 2 వోవెల్సే కాబట్టి ఏవైనా 2 ప్లేసులు ఫిల్ అవుతాయి. అంటే ఫస్ట్ థర్డ్ ఫిల్ అవ్వచ్చు, ఫస్ట్ ఫిఫ్త్ ఫిల్ అవ్వచ్చు, లేకపోతే సెకండ్ థర్డ్ ఫిఫ్త్ ఫిల్ అవ్వచ్చు, లేకపోతే రివర్స్ ఆర్డర్ లో కూడా ఫిల్ అవ్వచ్చు. 3 వేస్, మళ్ళీ రివర్స్ లో 3 వేస్ వస్తాయి, 6 వేస్ అవే ఇవి. అంటే ప్రతిసారి ఏవో 2 ప్లేసెస్, ఈ 3 ఆడ్ ప్లేసుల్లో 2 ప్లేసెస్ మాత్రమే ఫిల్ అవుతా ఉంటాయి. అంటే ప్రతిసారి ఒక ఆడ్ ప్లేస్ మిగిలిపోతా ఉంటుంది, మిగతా 3 ఈవెన్ ప్లేసెస్ ఉంటాయి. అంటే ప్రతిసారి 4 ప్లేసెస్ మిగిలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ప్లేసెస్ లో ఆ రిమైనింగ్ 4 కాన్సోనెంట్స్ ని 4 రిమైనింగ్ ప్లేసెస్ లో 4 కాన్సోనెంట్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 4p4. Now the arranged in the remaining 4 places. ప్రతిసారి 4 ప్లేసెస్ మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ఈ 2 vowels ని 2 ప్లేసెస్ లోనే ఫిల్ చేస్తాం, ప్రతిసారి 4 ప్లేసెస్ మిగిలిపోతున్నాయి. So 4 consonants can be arranged in the remaining 4 places in 4p4, that is equal to 4 factorial ways, that is 24 ways. Now the job is completed. That means the first operation can be done in 6 ways. Corresponding to each way, second operation can be done in 24 ways. Hence, by multiplication principle, the 2 operations successively can be done in 6 into 24. That is equal to 154 ways. చూసుకోండి ఒకసారి టెక్నిక్ మైండ్ లో పెట్టుకోండి. 3 ఆడ్ ప్లేసెస్ ఉన్నాయి, బట్ వీ హ్యావ్ ఓన్లీ 2 లెటర్స్. 2 లెటర్స్ ని 3 ప్లేసెస్ లో ఫిల్ చేయాలి అంటే 3p2నే. అలాగే 3 లెటర్స్ ని 2 ప్లేసెస్ లో ఫిల్ చేయాలన్నా సరే ఆన్సర్ 3p2నే. ఈ డిఫరెన్స్, ఈ పాయింట్ మీరు క్యాచ్ చేస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. అందుకని ఆ టెక్నిక్ n r ఏది లార్జర్ అయితే అది n, ఏది స్మాలర్ అయితే అది r. అది మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఇక ఎన్పిఆర్ ఫార్ములా వేసుకోవడం పెద్ద కష్టమే ఉంది మీకు, చెప్పండి. రైట్, నెక్స్ట్ వన్. Find the number of ways of arranging 5 boys and 4 girls in a row so that the row begins and ends with boys. Second one, begins with a boy and ends with a girl. సో ఇది కూడా ఒక న్యూ కాన్సెప్ట్. సో మనకి ఫస్ట్ ఎక్సైజ్ లో వచ్చి నేర్చుకునే ఫస్ట్ ఎక్సైజ్ లో మనం అన్ని కాన్సెప్ట్స్ వస్తాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ ఇంకా మనకి చాప్టర్ కంప్లీట్ గా ఇవే కాన్సెప్ట్స్ రిపీట్ అవుతా ఉంటాయి. కాన్సెప్ట్ ఇదే రిపీట్ అవుతా ఉంటుంది, ఈవెన్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఎండింగ్ వరకు. అలాగే ప్రాబబిలిటీలో కూడా ఇవే కాన్సెప్ట్స్. ఫస్ట్ ఎక్సైజ్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే కాన్సెప్ట్స్ అన్ని వచ్చేసినట్లే. ఇక ఈ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతా ఉంటే దానికి ఎక్స్ట్రా కాన్సెప్ట్ యాడ్ అవుతా ఉంటుంది మనకి, అంతే. సో ఇక్కడ మరి టోటల్ మన దగ్గర 5 బాయ్స్ 4 గర్ల్స్ ఉన్నారు. బట్ వీ వాంట్ టు ఫైండ్, అంటే ఈ మొత్తాన్ని అరేంజ్ చేయాలి మనం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. అంటే 9 మెంబర్స్ ని అరేంజ్ చేయాలి ఒక రోలో. కానీ ఆ రో ఆల్వేస్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ఏ బాయ్ అన్నాడు. అంటే ఈ 9 మెంబర్స్ ని అరేంజ్ చేయడానికి ఎన్ని ప్లేస్లు కావాలి మనకి? ఎస్, 9 ప్లేసెస్ కావాలి మనకి. సో 9 ప్లేసెస్ ని మనం 9 బ్లాంక్ ప్లేసెస్ గా ట్రీట్ చేయండి. ఇక్కడ చూసుకోండి ఒకసారి.
9 బ్లాంక్ ప్లేసెస్ తీసుకోండి. చూడండి ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 బ్లాంక్ ప్లేసెస్. బట్ ద రో ఆల్వేస్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ బాయ్స్ అన్నారు. అంటే ఇప్పుడు మరి బాయ్స్ తో బిగినింగ్ ఎండింగ్ బాయ్స్ తో అవ్వాలంటే అప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ లో బాయ్సే రావాలి. ఏ బాయ్స్ రావాలి? ఎనీ 2 బాయ్స్ అక్కడ ఉండొచ్చు. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం కండిషన్ ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లేస్ మీద కండిషన్ ఉంది కాబట్టి ముందు ఆ కండిషన్ ని జాగ్రత్తగా అప్లై చేయండి. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ విత్ 5 బాయ్స్. అంటే 2 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ విత్ 5 బాయ్స్ ఇన్ 5 P2 వేస్. మరి జాబ్ కంప్లీట్ అయిందా? అవలా. అంటే ఇంకా రిమైనింగ్ మనకి 7 ప్లేసెస్ ఉన్నాయి ఫిల్ చేయాల్సినవి. 9లో 2 ప్లేసెస్ ఫిల్ చేసాం, ఫస్ట్ది లాస్ట్ది. ఇంకా 7 ప్లేసెస్ ఉన్నాయి. మరి ఇక 7 ప్లేసెస్ ని ఫిల్ చేయడానికి మరి మన దగ్గర ఎంతమంది ఉన్నారు? అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పుడు మనకి 5 బాయ్స్ లో ఎవరు ఇద్దరు మాత్రమే ఫిల్ అవుతున్నారు. అంటే ప్రతిసారి 3 బాయ్స్ మిగులుతారు. అలాగే ఆల్రెడీ 4 గర్ల్స్ ఉన్నారు. సో అంటే ఇక రిమైనింగ్ ఎంతమంది మిగిలారు అంటే 7 మెంబర్స్ మిగిలారు. ప్లేసెస్ ఎన్ని ఉన్నాయంటే 7 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 ప్లేసెస్ లో రిమైనింగ్ 7 మెంబర్స్ ని ఫిల్ చేయండి. 7 ప్లేసెస్ లో రిమైనింగ్ 7 మెంబర్స్ ని ఫిల్ చేస్తే ఎన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 7P7. Now remaining 7 places can be filled with the remaining 7 persons in 7P7, that is equal to 7 factorial ways. ఇప్పుడు మనకి జాబ్ కంప్లీట్ అయిపోయింది. దట్ మీన్స్ ఫస్ట్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ 5 P2 ways, సెకండ్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ 7 factorial ways. The 2 operations successively can be done in 5 P2 into 7 factorial ways. That is, hence by multiplication principle, required number of arrangements is equal to 5P2 into 7 factorial. Calculation చేసుకుంటూ చేసుకోండి. 5P2 అంటే 5 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో 2 ఫ్యాక్టర్స్ అంటే 5 into 4, that's all. Into 7 factorial, the value of 7 factorial is 5040. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 1,08,000 వస్తుంది నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. That is the number of ways of arranging 5 boys and 4 girls in a row, so that the row begins and ends with boys is equal to 1,80,800. Next, begins with a boy. Second problem చూడండి. Begins with a boy and ends with a girl అన్నాడు. అంటే ఫస్ట్ ప్లేస్ ని బాయ్ తో ఫిల్ చేయాలి, లాస్ట్ ప్లేస్ ని గర్ల్ తోనే ఫిల్ చేయాలి. మరి అది అలా ఎన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్లేస్ బాయ్ అండ్ సెకండ్ లాస్ట్ ప్లేస్ గర్ల్. సో ద ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద 5 బాయ్స్. మరి ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు అంటే 1 ప్లేస్ ని 5 బాయ్స్ తో 5P1 వేస్, దట్ ఈస్ 5 వేస్ బాయ్ తో ఫిల్ చేసుకోండి. 5P1. జాబ్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు. నెక్స్ట్ మరి లాస్ట్ ప్లేస్ లో గర్ల్ రావాలి. మన దగ్గర మొత్తం 4 గర్ల్స్ ఉన్నారు. సో 4 గర్ల్స్ తో ఎనీ వన్ ఆఫ్ ద గర్ల్ తో లాస్ట్ ప్లేస్ ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద 4 గర్ల్స్ ఇన్ 4P1 వేస్, దట్ ఈస్ ఈక్వల్ టు 4 వేస్. జాబ్ కంప్లీట్ అయిందా? ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ ఫిల్ చేసాం, ఇంకా మిడిల్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫిల్ చేయాలి. మరి ఇప్పుడు ప్రతిసారి ఎంతమంది మిగులుతున్నారు మనకి అంటే ఇక్కడ ఎవరో ఒక బాయ్ ఇక్కడ ఫిల్ అయిపోతున్నారు, ఇంకా 4 బాయ్స్ మిగులుతారు. ఇక్కడ ఎవరో ఒక గర్ల్ ఫిల్ అవుతుంది, ఇంకా 3 గర్ల్స్ మిగులుతారు. అంటే ఇంకా మళ్ళీ 7 మెంబర్స్ మిగిలిపోతూ ఉన్నారు. మనం ఫిల్ చేయాల్సింది ఇంకా 7 ప్లేసెస్ ఫిల్ చేయాలి. Now the remaining 7 places can be filled with the remaining 7 persons in 7P7 ways. That is 7 factorial ways. ఇప్పుడు ఆ రిమైనింగ్ 7 ప్లేసెస్ ని ఫిల్ అయిన తర్వాత టోటల్ 9 ప్లేసెస్ ఫిల్ అయిపోతాయి. అంటే ఫస్ట్ ఆపరేషన్ 5 వేస్ లో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ 4 వేస్ లో జరుగుతుంది, థర్డ్ ఆపరేషన్ 7 ఫ్యాక్టరీ వేస్ లో జరుగుతుంది. సో ఈ 3 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అయితేనే అప్పుడు మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఇన్ ఏ రో, సో దట్ ద రో బిగిన్ విత్ బాయ్ అండ్ ఎండ్ విత్ గర్ల్ వస్తుంది మనకి. సో కాబట్టి
required number of arrangements is equal to 5 into 4 into 7 factorial. Again, there is a 20 into 5040 అంటే 1,08,000 అగైన్ వచ్చేస్తుంది మనకి. సో ఇలా ప్రతిదీ పాయింట్ అంటే బిగిన్ విత్ బాయ్ అంటే బాయ్తో ఫిల్ చేసేయాలి, ఎండ్ విత్ గర్ల్ అంటే గర్ల్తో లాస్ట్ ప్లేస్ని ఫిల్ చేయాలి, మిగిలిన వారితో మిగిలిన ప్లేస్ని ఫిల్ చేసుకోవాలి. అంటే ముందు కండిషన్ని సాటిస్ఫై చేయాలి ఫస్ట్ మనం. రైట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్. ఎక్సర్సైజ్ 5.1లో మనం షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేద్దాం. Find the number of 4-letter words that can be formed using the letters of the word equation. How many of them begin with the letter E? How many end with the letter N? How many begin with E and end with N? Just ఇప్పుడు చేసిన మోడలే మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టోటల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Find the number of 4-letter words that can be formed using the letters of the word equation. So ante first of all we have to form 4-letter words using the letters of the word equation. Alage how many of them begin with the letter E అంటే ఇప్పుడు అందులో అంటే మనం ఫామ్ చేసేటువంటి టోటల్ 4-letter words లో ఈతో బిగిన్ అయ్యేటువంటి 4-letter words ఎన్ని ఉన్నాయి? How many end with the letter N? N తో end అయ్యేటువంటి వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? How many begin with E and end with N? E తో బిగిన్ అయ్యి N తో end అయ్యేటువంటి 4-letter వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? So first of all, the given word equation contains 8 letters. Total 8 letters ra. 1, 2, 3, 4, 5, 6, 7, 8 letters. ఈ 8 లెటర్స్తో హౌ మెనీ 4-letter వర్డ్స్ కెన్ బి ఫామ్? అంటే 4-letter వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే 4 బ్లాంక్ ప్లేసెస్ని 8 లెటర్స్తో ఫిల్ చేయాలి అంటే 8p4. సో ద గివెన్ వర్డ్ ఈక్వేషన్ హ్యాస్ 8 letters. The number of 4. To get 4-letter words, we have to fill 4 places with these 8 letters. This can be done in 8p4 ways. Therefore, the total number of 4-letter words that can be formed using these 8 letters is 8p4. మరి 8p4 వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే 8 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 4 ఫ్యాక్టర్స్ రాయాలి. అంటే 8, 7, 6, 4. 8 into 7 into 6 into 5. సారీ, సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ 1680 వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ బిట్. అందులో హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ లెటర్ ఈ అన్నాడు. దట్ మీన్స్ వీ హ్యాడ్ టు ఫామ్ 4-letter వర్డ్స్ బిగినింగ్ విత్ ఈ కావాలి. అంటే ఇమీడియట్గా ఏం చేసుకోవచ్చు మనం? 4 బ్లాంక్ ప్లేసెస్ తీసుకోండి. ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ విత్ ఈ యాజ్ షోన్ ఇన్ బిలో. బిగినింగ్ విత్ ఈ కావాలంటే ఈ ఫిక్స్ చేసుకోవడమే ఫస్ట్ ప్లేస్లో. ఇక ఇప్పుడు రిమైనింగ్ 7 letters ఉంటాయి. ఇంకా ఆ 7 లెటర్స్తో 3 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. The remaining 3 places can be filled with the remaining 7 letters in. చెప్పండి మీరు. 7 లెటర్స్తో 3 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. ఎస్, 7p3 ways. సో అంటే బిగిన్ విత్ ఈ అంటే ఈ ఫిక్స్ చేసుకున్నాం. ఎన్ని విధాలుగా మరి ఫస్ట్ ప్లేస్ని ఈతో ఫిల్ చేయొచ్చు అంటే ఓన్లీ 1 వేనే. అంటే ఫస్ట్ ఆపరేషన్ 1 వేలోనే జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ 7p3 వేస్లో జరుగుతుంది. సో అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 7p3 into 1 అంటే సింప్లీ 7p3 అని రాసుకోవచ్చు మనం. సో దట్ ఈస్ 210 ways. నెక్స్ట్ ఎండ్ విత్ ద లెటర్ ఎన్ అన్నారు. అంటే నంబర్ ఆఫ్ 4-letter వర్డ్స్ ఎండ్ విత్ లెటర్ ఎన్. సో ఫస్ట్ ఫిల్ ద లాస్ట్ ప్లేస్ విత్ ఎన్ యాజ్ షోన్ బిలో. మరి అది ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు అంటే ఓన్లీ 1 way. నౌ ద రిమైనింగ్ 3 places కెన్ బి ఫిల్డ్ విత్ ద రిమైనింగ్ 7 letters. ఎన్ ఫిల్ అయిపోయింది అక్కడ. ఇంకా రిమైనింగ్ ఈక్వేషన్లో ఎన్ ఫిల్ అయిపోతే ఇక రిమైనింగ్ 7 letters ఉన్నాయి మనకి. ఆ 7 లెటర్స్తో రిమైనింగ్ 3 ప్లేసెస్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు అంటే సో దట్ ఈస్ 7p3 అగైన్. సో అగైన్ 210 ways. నెక్స్ట్ దాంట్లో బిగిన్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఎన్ అన్నారు.
అంటే అప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఈ రాయాలి, లాస్ట్ ప్లేస్లో ఎన్ ఫిక్స్ చేసుకోవటమే డైరెక్ట్గా. ఫస్ట్ we fill the first place with E and the last place with N as shown below. మరి జాబ్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు ఇంకా. సో రిమైనింగ్ 2 places కెన్ బి ఫిల్డ్ విత్ ద రిమైనింగ్ 6 లెటర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ అండ్ ఎన్ అయిపోయింది, వెళ్ళిపోయినాయి. ఇక రిమైనింగ్ 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్తో 2 ప్లేసెస్ని మనం 6p2 వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. Then the remaining 2 places can be filled with the remaining 6 letters in 6p2, that is equal to 6 into 5, that is equal to 30 ways. Therefore, the number of 4-letter words begin with E and end with N is equal to 30 అవుతుంది. Next problem. Find the number of 4-letter words that can be formed using the letters of the word miracle. How many of them begin with a vowel? Begin and end with a vowel. End with a consonant. So ఇలా మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. జస్ట్ లైక్ మనం షార్ట్ విఎస్ఏక్యూలో బాయ్స్ గర్ల్స్ చేసినటువంటి ప్రాబ్లమే, సేమ్ మోడల్. హౌ మెనీ రో బిగిన్ విత్ బాయ్, ఎండ్ విత్ గర్ల్, బిగిన్ విత్ బాయ్ అండ్ ఎండ్ విత్ గర్ల్, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ చేసాం. సేమ్ మోడల్ మనకి 4-letter వర్డ్స్ ఫామ్ చేయాలంటే 4 బ్లాంక్ ప్లేసెస్ని ఫిల్ చేయాలి విత్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మిరాకిల్. సో ఇందులో ఈ 4-letter వర్డ్స్లో హౌ మెనీ 4-letter వర్డ్స్ బిగిన్ విత్ ఓవెల్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఓవెల్తోనే ఫిల్ చేయాలి. బిగిన్ అండ్ ఎండ్ విత్ ఓవెల్ అంటే ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్లో ఓవెలే రావాలి. ఎండ్ విత్ ఏ కాన్సోనెంట్స్ అంటే లాస్ట్ ప్లేస్లో ఓన్లీ కాన్సోనెంట్ రావాలి, మిగతా ప్లేస్లో ఏవి ఎలాగైనా రావచ్చు అలా. సో సేమ్ మనకి ఆ బాయ్స్ అండ్ గర్ల్స్ చేసిందే కాబట్టి బ్రీఫ్గా కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మనం. ద వర్డ్స్ మెయిన్ సెంటెన్స్లే. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే మనము చేసేటువంటి వర్క్ని సెంటెన్స్ ఫామ్లో రాయాలి. అలా రాయటమే మీరు నేర్చుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా సెంటెన్స్లో ఆ వర్డ్స్ మనం సెంటెన్స్లో యూజ్ చేసినటువంటి వర్డ్స్ ఎక్కడ చేంజ్ చేయట్లేదు. ఒక ప్రాబ్లంకి పర్ఫెక్ట్గా సెంటెన్స్ మీరు బై హార్ట్ చేసుకుంటే మీరు అన్ని ప్రాబ్లమ్స్కి రాసేయచ్చు. ద గివెన్ వర్డ్ మిరాకిల్ హ్యాస్ 7 letters. మరి ఇందులో మనకు ఓవెల్స్ కాన్సోనెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో ఇందులో ఇట్ హ్యాస్ 3 vowels IAE. ఆ 3 vowels ఉన్నాయి, అదేవిధంగా 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి మొత్తం. సో టు గెట్ ఏ 4-letter వర్డ్ అంటే ఇక్కడ మొత్తం హౌ మెనీ, ఇప్పుడు ఫైండ్ ద నంబర్ ఆఫ్ 4-letter వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మిరాకిల్ అని ఫుల్ స్టాప్ పెట్టాడు కాబట్టి అంతవరకు ఒక క్వశ్చన్ మనకి. అందులో మళ్ళీ 3 క్వశ్చన్స్ మళ్ళీ మనం చేయాలి ఆన్సర్. సో టు గెట్ ఏ 4-letter వర్డ్ వీ హ్యావ్ టు ఫిల్ 4 places with these 7 letters. Hence the total number of 4-letter words that can be formed using these 7 letters is 7p4. 7p4 అంటే 7 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 4 ఫ్యాక్టర్స్ రాయాలి. అంటే 7 into 6 into 5 into 4 సింప్లిఫై చేసుకుంటే 840 వస్తుంది మనకి. ఇప్పుడు ఈ 840లో హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ ఏ ఓవెల్. ఈ 840లో ఎన్ని ఉంటాయి ఓవెల్తో బిగిన్ అయ్యేవి, అలాగే ఓవెల్తో బిగిన్ అయ్యి ఓవెల్తో ఎండ్ అయ్యేటువంటి ఎన్ని ఉంటాయి 840లో, అలాగే కాన్సోనెంట్తో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ఎన్ని ఉంటాయి అది అడుగుతున్నారు. ఒక్కొక్కటి హెడ్డింగ్ పెట్టుకోండి. బిగిన్ విత్ ఏ ఓవెల్ అంటే ఫస్ట్ ప్లేస్ని ఖచ్చితంగా ఓవెల్తోనే ఫిల్ చేయాలి. ఇన్ ద వర్డ్ మిరాకిల్ దేర్ ఆర్ 3 vowels AIAE. సో ద ఫస్ట్ ప్లేస్ ఫిల్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద 3 vowels. The first place can be filled by any one of 3 vowels in 3p1 ways. ఓవెలే ఫిల్ చేయాలి. 3 vowels ఉన్నాయి కాబట్టి ఏదో ఒక లెటర్ అక్కడ ఫిల్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఏదో ఒక లెటర్ ఫిల్ అయిపోతే ఇంకా మనకి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి అంటే ప్రతిసారి 2 vowels మిగిలిపోతూ ఉంటాయి, అలాగే కాన్సనెంట్స్ 4 ఉన్నాయి. అంటే టోటల్గా ప్రతిసారి మనకి ఏదో ఒక ఓవెల్ ఇక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత ప్రతిసారి 6 letters మిగిలిపోతూనే ఉంటాయి.
మరి ఇప్పుడు ఆ 6 లెటర్స్తో 3 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ ఫిల్? దట్ ఈస్ 6p3. The remaining 3 places can be filled by the remaining 6 letters in 6p3 ways. So first operation 3 ways లో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ 6p3 ways లో. ఇప్పుడు ఈ 3 places ని ఫిల్ చేసిన తర్వాతే మన జాబ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి so the 2 operations can be done in 3 into 6p3 by multiplication of principal. Hence the required number of arrangements is 3 into 6p3. So that is 3 into 6p3 value 6 into 5 into 4. Simplify చేసుకుంటే answer 360. So these are the 4-letter words which begin with a vowel from the letters of the word miracle. Next one, begin with a vowel, begin and end with vowel అన్నాడు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ని వోవెల్తోనే ఫిల్ చేయాలి. మరి ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ అంటే 2 ప్లేసెస్ని 3 vowelsతో ఫిల్ చేయాలి. The first and the last places can be filled by 3 vowels in 3p2 ways. అంటే 2 ప్లేసెస్ని 3 vowelsతో ఫిల్ చేయాలి కాబట్టి 3p2 waysలో ఫిల్ చేసుకోవచ్చు మనం. మరి జాబ్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు, ఇంకా మిడిల్ ప్లేసెస్ ఉన్నాయి 2 places. The remaining 2 places can be filled by the remaining 5 letters in 5p2 ways. So first operation can be done in 3p2 ways, second operation can be done in 5p2 ways. The 2 operations successively can be done in 3p2 into 5p2 ways. Hence the required number of arrangements is equal to 3p2 into 5p2. So 3p2 అంటే 3 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 2 ఫ్యాక్టర్స్ అంటే 3 into 2. 5p2 అంటే 5 into 4. So this is 6 into 20, that is 120. Next, end with consonant అడుగుతున్నారు. థర్డ్ ప్రాబ్లం, నంబర్ ఆఫ్ 4-letter words end with consonant. But the given word miracle contains 4 consonants. మరి ఆల్రెడీ ఫస్ట్లోనే రాసుకున్నాం అది. మరి 4 కాన్సనెంట్స్ మరి అప్పుడు లాస్ట్ ఎండ్ విత్ కాన్సనెంట్ అడుగుతున్నారు కాబట్టి అప్పుడు కంపల్సరీగా లాస్ట్ ప్లేస్ కాన్సనెంట్తో ఫిల్ చేయాలి. The last place can be filled by any one of the 4 consonants in 4p1, that is 4 ways. మరి జాబ్ కంప్లీట్ అయిందంటే అవ్వలేదు, ఇంకా రిమైనింగ్ లెటర్స్తో ఈ రిమైనింగ్ 3 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. మరి ఏదో ఒక కాన్సనెంట్ ఇక్కడ పోతుంది, ఇంకా 3 కాన్సనెంట్స్ మిగులుతాయి, ఆల్రెడీ 3 వోవెల్స్ ఉన్నాయి, అంటే రిమైనింగ్ ఇంకా మనకి 6 లెటర్స్ ఉన్నాయి. అంటే రిమైనింగ్ ప్లేసెస్లో ఎలా అయినా రావచ్చు, వోవెల్స్ రావచ్చు, కాన్సనెంట్స్ రావచ్చు, మనకు అనవసరం. బట్ లాస్ట్ ప్లేస్ మాత్రం కంపల్సరీగా కాన్సనెంటే ఉండాలి కాబట్టి ఆ ప్లేస్ని కాన్సనెంట్తో ఫిల్ చేసేసాం. సో నౌ ద రిమైనింగ్ 3 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ విత్ ద రిమైనింగ్ 6 లెటర్స్ ఇన్ 6p3 ways. సో ఫస్ట్ ఆపరేషన్ 4 waysలో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ 6p3 waysలో జరుగుతుంది. The 2 operations successively can be done in 4 into 6p3. Hence the required number of arrangements is 4 into 6p3, that is 4 into again 6p3 value 6 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 ఫ్యాక్టర్స్ 6 into 5 into 4. సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ 480. సో చాలా సింపుల్గా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రాబ్లమే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఇక్కడ. Next one, again find the number of 4-letter words that can be formed using the letters of the word mixture which contain the letter X, do not contain the letter X. ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిందే మనకి, కాకపోతే ఇక్కడ కొంచెం స్టెప్స్ అని క్లియర్గా రాసాం, అబ్జర్వ్ చేయండి. అంటే స్టెప్స్ రాసాం, అక్కడేమో ఫార్ములా అప్లై చేసాం మనం ఏది లాస్ట్ వీడియోలో. ఇక్కడ ఫార్ములా కాకుండా ప్రొసీజర్, అంటే ఫార్ములా ప్రూఫ్కి ఏ ప్రొసీజర్ వాడామో అదే ప్రొసీజర్ చేస్తున్నాం. ద వర్డ్ మిక్చర్ హ్యాస్ 7 letters. We want to find the number of 4-letter words. సో ముందు 4-letter words ఎన్ని ఫామ్ చేయొచ్చు, అందులో మళ్ళీ అంటే ఇక్కడ టోటల్గా 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ.
And a number of 4-letter words can be formed using the letters of the word mixture is 7p4 అవుతుంది. 4-letter words, అందులో 4-letter words contain the letter x find out చేయమంటున్నారు. అంటే అప్పుడు మరి x can be placed in any one of the 4 places. ఫస్ట్ ప్లేస్ లో ఉండొచ్చు, సెకండ్ ప్లేస్ లో ఉండొచ్చు, థర్డ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్. అంటే ఇప్పుడు x can be placed in any one of the 4 places in 4p1 ways or 4 ways అనుకోవచ్చు. X can be placed in any one of the 4 places. This can be done in 4 ways. అంటే ఫస్ట్ ఆపరేషన్ కంప్లీట్. అంటే ఒక ప్లేసే ఫిల్ చేసాము, ఇంకా 3 ప్లేసెస్ మిగిలిపోయి ఉన్నాయి. ఆ రిమైనింగ్ 3 ప్లేసెస్ ని రిమైనింగ్ 7 లెటర్స్. సో నౌ ద రిమైనింగ్ 3 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ విత్ ద రిమైనింగ్ 6 లెటర్స్ ఇన్ 6p3 వేస్. ఇప్పుడు మనకి ఆ 4 ప్లేసెస్ ఫిల్ అయిపోయింది. First operation of 4 ways, second operation 6p3 ways. The 2 operations successively can be done in 4 into 6p3. That is, hence the required number of arrangements is 4 into 6p3. That is 4 into 6 into 5 into 4, that is 480. These are the number of 4-letter words can be formed which contains the letter x always. Next, second one, 4-letter words do not contain the letter x అన్నాడు. మరి దానికి మన థీరంలో ఏం చెప్పుకున్నాం మనం అంటే x అనే లెటర్ ఉండకూడదు మనం ఫామ్ చేసేటువంటి 4-letter words లో. అంటే డిలీట్ x ఆర్ రిమూవ్ x. అంటే అప్పుడు రిమైనింగ్ లెటర్స్ తోనే 4 ప్లేసెస్ ని ఫిల్ చేయాలి. అంటే x అసలు రాకూడదు అంటే మనకి ఆ రిమైనింగ్ టోటల్ 4 ప్లేసుల్ని రిమైనింగ్ లెటర్ తోనే ఫిల్ చేయాలి. Remove the letter x from the given letters. Now the 4 places can be filled with the remaining 6 letters in 6p4. That is 6 into 5 into 4 into 3, that is equal to 360 ways. So ఇది అంటే థీరం చేసిన ప్రొసీజరే చేసాము ఇక్కడ. అదే మీకు ప్రీవియస్ వీడియోలో ఫార్ములా డైరెక్ట్గా అంటే విచ్ కంటైన్ ద లెటర్ ఎక్స్ అంటే r into n-1 pr-1. విచ్ డు నాట్ కంటైన్ ద లెటర్ ఎక్స్ అంటే n-1 pr ఫార్ములా యూజ్ చేసుకున్నాం. ఫార్ములా కాకుండా చేస్తే ఇలా ఉంటుంది, ఫార్ములా అయితే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ పర్మ్యూటింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ పిక్చర్ సో దట్ ఆల్ ద ఓవెల్స్ కమ్ టుగెదర్, నో 2 ఓవెల్స్ కమ్ టుగెదర్, ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్. అంటే ఆల్రెడీ ఈ థర్డ్ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో థర్డ్ పాయింట్ తో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 2 పాయింట్, ఫస్ట్ 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ అనదర్ న్యూ కాన్సెప్ట్. ఏమంటున్నారో చూడండి. ఆల్ ద ఓవెల్స్ కమ్ టుగెదర్. అందరు చాలా కేర్ఫుల్ గా వినండి ఈ ప్రాబ్లమ్ ని, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ముందు. సో పిక్చర్ అనే వర్డ్ లోని లెటర్స్ ని అన్నిటినీ అరేంజ్ చేయాలి. అంటే మొత్తం ఇక్కడ 6-7 లెటర్స్ ఉన్నాయి పిక్చర్ లో, అన్ని డిఫరెంట్ లెటర్సే. అంటే ఈ 7 లెటర్స్ ని అరేంజ్ చేయడానికి మనకు 7 ప్లేసెస్ కావాలి. బట్ అందులో ఆల్ ద ఓవెల్స్ కమ్ టుగెదర్. ఈ 7 లెటర్స్ ని మనం ఒక రోలో అరేంజ్ చేస్తే ఎన్ని అరేంజ్మెంట్స్ లో ఓవెల్స్ అన్ని కలిసి వస్తాయి అని అడుగుతున్నారు. ఆ తర్వాత నో 2 ఓవెల్స్ అంటే ఏ 2 ఓవెల్స్ కూడా కలిసి రాకూడదు. సరే, థర్డ్ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈజీగానే చేసేయచ్చు. మరి ఇప్పుడు ఆ ఫస్ట్ కాన్సెప్ట్ చేయటానికి అంటే ఓవెల్స్ అన్ని కలిసి రావాలి అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఓవెల్స్ అన్ని కలిసి రావాలంటే అప్పుడు ఓవెల్స్ అన్నిటినీ ఒక టై చేసేసేయండి, అంటే కట్టాలా కట్టేసేయండి. లేదా ఓవెల్స్ అన్నిటినీ కలిపి ఒక యూనిట్గా ట్రీట్ చేయండి. అంటే అది ఎక్కడ అరేంజ్ చేసినా 3 కలిసే ఉంటాయి మనకి. ఎప్పుడైతే అంటే ట్రీట్ ద గివెన్ వర్డ్ పిక్చర్ కంటైన్స్ 3 ఓవెల్స్ I, U, E and 4 consonants P, C, T, R. Since all the vowels are to be together, treat the 3 vowels as 1 unit. అంటే మూడింటిని కట్టగట్టేయటమే. అంటే ఒకే యూనిట్గా ట్రీట్ చేస్తున్నాము అంటే మొత్తం టై ద 3 vowels. Hence the 3 vowels treat the 3 vowels as 1 unit. అంటే ఇంక ఎక్కడున్నా అది 1 యూనిట్ కాబట్టి ఇంకెక్కడున్నా 3 vowels ఒకే చోట ఉంటాయి.
ఆర్ ద 4 కాన్సోనెంట్స్ యాజ్ 4 డిఫరెంట్ యూనిట్స్ అనుకోండి. ఆల్ టుగెదర్ వి హ్యావ్ 1 + 4 దట్ ఈస్ ఈక్వల్ 5 యూనిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఈ 5 యూనిట్స్ ని ఒక రోలో ఎన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 5p5 అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు మనం. 5p5 వేస్ లో ఒకే చోట. దీస్ 5 యూనిట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎ రో ఇన్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. ఇప్పుడు మళ్ళీ మనకి ప్రతిసారి ఆ 3 ఓవెల్స్ కలిసి ఉన్నాయి కాబట్టి ఆ 3 ఓవెల్స్ ని మళ్ళీ మనం మ్యూచువల్ గా వాటిని అరేంజ్ చేసుకున్నట్లయితే అప్పుడు మళ్ళీ ఒక న్యూ అరేంజ్మెంట్స్ వస్తాయి మనకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్పాడు వాళ్ళు అక్కడ, IUE 3 కట్టగట్టేసాం అనుకోండి, ఈ 3 ఒక చోట రాస్తాం. PCTR అని ఉంది అంటే ఇప్పుడు ఒక అరేంజ్మెంట్ మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. అంటే మనకి 5 ఫ్యాక్టర్ల అరేంజ్మెంట్ అంటున్నాం కాబట్టి అది 120 అరేంజ్మెంట్స్. అందులో ఒక అరేంజ్మెంట్ ఎలా ఉండొచ్చు అంటే IUE PCTR ఇది ఒక ఆర్డర్ అనుకుంటే, ఇప్పుడు U అండ్ E ఇంటర్చేంజ్ చేసుకుంటే IEU PCTR అది ఒక న్యూ అరేంజ్మెంట్ అయిపోతుంది. అంటే PCTRలు మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. అంటే ఈ ఓవెల్స్ ని వాటిని మనం అరేంజ్ చేసుకోవటం వల్ల మళ్ళీ ఒక న్యూ అరేంజ్మెంట్స్ మనకి ఫామ్ అవుతున్నాయి. అంటే ఏంటి, IUUని ఒక యూనిట్ గా కన్సిడర్ చేసి ఎన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు అంటే మనం 5 ఫ్యాక్టర్ల అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు. ఈ 5 ఫ్యాక్టోరియల్లో మళ్ళీ ఒక అరేంజ్మెంట్ మనం బయటికి తీసుకున్నట్లయితే దాని నుంచి ఎన్ని న్యూ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు అంటే నౌ ద 3 ఓవెల్స్ ఇన్ ద యూనిట్ అంటే ఒక యూనిట్ లో ఆ 3 ఓవెల్స్ ని 8 విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టరీ వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఈ 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో ఒక అరేంజ్మెంట్ మనం సపరేట్ చేసుకున్నట్లయితే ఆ 1 అరేంజ్మెంట్స్ నుంచి మళ్ళీ మనం 3 ఫ్యాక్టోరియల్ న్యూ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు. అంటే వితౌట్ ఆల్టరింగ్ ద కాన్సోనెంట్స్, సో వీ కెన్ రీఅరేంజ్ ద ఓవెల్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్. వాటిని అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒకే చోట ఉంటాయి ఆ ఓవెల్స్, 3 ఓవెల్స్ ని 3 ప్లేసెస్ లో ఎన్ని వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఎందుకంటే ఆ 3 ఓవెల్స్ కి 3 ప్లేసెస్ అలాగే ఉన్నాయి కాబట్టి. అంటే 1 అరేంజ్మెంట్ గివ్స్ 3 ఫ్యాక్టర్ల అరేంజ్మెంట్స్. అప్పుడు 5 ఫ్యాక్టర్ల అరేంజ్మెంట్స్ గివ్స్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ న్యూ అరేంజ్మెంట్స్. చూడండి దీన్ని సింపుల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. 1 పెన్ కాస్ట్ 3 ఫ్యాక్టోరియల్ రూపీస్. 5 ఫ్యాక్టోరియల్ పెన్స్ కాస్ట్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అంటే 1 అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ 5 ఫ్యాక్టోరియల్ వేస్ గివ్స్ 3 ఫ్యాక్టోరియల్ న్యూ అరేంజ్మెంట్స్. హెన్స్ 5 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ గివ్స్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ న్యూ అరేంజ్మెంట్స్. 1 పెన్ కాస్ట్ 5 రూపీస్ అయితే 10 పెన్స్ కాస్ట్ 10 ఇంటూ 5 ఎలా వేసుకుంటున్నాము అలాంటి కాన్సెప్టే ఇది మనకి. సో దాన్ని ఇంకా ప్రతిసారి ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా, సో ఎప్పుడైతే యూనిట్స్ కలిసి రావాలి, టుగెదర్, కమ్ టుగెదర్ అని ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఇవి ఏవేవి కలిసి రావాలంటున్నారో వాటన్నిటిని ఒక యూనిట్ గా ట్రీట్ చేసుకోండి. రిమైనింగ్ ఎన్ని ఉంటే అన్ని యూనిట్స్ గా ట్రీట్ చేయండి. ఆల్ టుగెదర్ వి హ్యావ్, ఇక్కడ మనకి 4 + 1 5 యూనిట్స్ వచ్చినాయి. ఈ 5 యూనిట్స్ ని ఒక రోలో ఎన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్. ఇన్ ఈచ్ వే ద 3 ఓవెల్స్ కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. Therefore, the number of arrangements in which 3 vowels come together or simply the required number of arrangements is equal to 5 factorial into 3 factorial. అంటే 120 into 6 that is equal to 720 వస్తుంది. అందరూ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే కమ్ టుగెదర్ అన్నాడో ముందు టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ వేసిన తర్వాత ఆ కమ్ టుగెదర్ యూనిట్స్ ని వాటిని అరేంజ్ చేసుకుంటే న్యూ అరేంజ్మెంట్స్ వస్తాయి. ఈ పాయింట్ మీరు కంపల్సరీగా క్యాచ్ చేయాలి పర్ఫెక్ట్ గా. చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ కలిసి రావాలి, కమ్ టుగెదర్ అన్నప్పుడు వాటిని 1 యూనిట్ గా ట్రీట్ చేసుకొని అప్పుడు మిగతా వాటికి ఈ 1 ని యాడ్ చేసుకుంటే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవుతాయి. వాటిని ఒక రోలో అరేంజ్ చేసుకుంటాము. మళ్ళీ ఆ 1 యూనిట్ గా ట్రీట్ చేసిన వాటిని మనం అరేంజ్ చేసుకుంటే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అన్నప్పుడు ఈ నంబర్స్ ని మల్టిప్లై చేసుకోవాలి.
That means first operation can be done in 5 factorial ways. Corresponding to each way, second operation can be done in 3 factorial ways. Then the 2 operations successively can be done in 5 factorial into 3 factorial ways. So this is one concept. Next concept. No two vowels come together. So this is another concept, very very important concept. సో ఇంతకుముందు దాంట్లో ఓవెల్స్ అన్ని కలిసి రావాలన్నాడు కాబట్టి ఓవెల్స్ అన్నిటిని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తాం, అంటే కట్టగట్టేస్తున్నాము అని. మరి ఇక్కడ క్వశ్చన్ నో టూ ఓవెల్స్ కమ్ టుగెదర్, నో టూ ఓవెల్స్ కమ్ టుగెదర్ అంటే ఇమీడియట్గా మనకి గ్యాప్స్ మెథడ్ అంటాం. ఎప్పుడైతే నో టూ థింగ్స్ ఆర్ నో టూ బాయ్స్ కమ్ టుగెదర్, నో టూ గర్ల్స్ కమ్ టుగెదర్, నో టూ ఓవెల్స్ కమ్ టుగెదర్, నో టూ కాన్సనెంట్స్ కమ్ టుగెదర్, ఇలా నో టూ అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా వస్తే ప్రాబ్లమ్స్ లో ఇమీడియట్ గా సో వీ హ్యావ్ టు ఫాలో గ్యాప్స్ మెథడ్. గ్యాప్స్ మెథడ్ ఫాలో. ఏంటి గ్యాప్స్ మెథడ్ చూద్దాం. అంటే ఇప్పుడు కండిషన్ మనకి ఓవెల్స్ మీద ఉంది, నో టూ ఓవెల్స్ కమ్ టుగెదర్ కాబట్టి ఓవెల్స్ ని పక్కన పెడదాం. ఫస్ట్ రిమైనింగ్ కాన్సనెంట్స్ ఉన్నాయి, వాటిని అరేంజ్ చేసుకుందాం ఫస్ట్. Since no two vowels come together, first we arrange the 4 consonants in a row in 4 factorial ways. So first operation 4 factorial ways తో జరుగుతుంది. మరి మన జాబ్ కంప్లీట్ అయిందా? అవలా. ఇంకా ఓవెల్స్ ని అరేంజ్ చేయాలి. ఓన్లీ ఇప్పుడు కాన్సనెంట్స్ మాత్రమే అరేంజ్ చేసాం మనం, ఇంకా ఓవెల్స్ ని అరేంజ్ చేయాల. ఇప్పుడు మరి ఓవెల్స్ ఏ రెండు కూడా కలిసి రాకూడదు అంటున్నాడు కాబట్టి అప్పుడు మనం ఈ గ్యాప్స్ లో అంటే కాన్సనెంట్స్ మధ్యలో అరేంజ్ చేసుకోవాలి, లేదా ఇటు చివర కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ 5 గ్యాప్స్ లో ఏవైనా 3 ప్లేసెస్ ఫిల్ చేస్తాం మనం, ఎందుకంటే 3 ఓవెల్సే ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు ఏ 3 ప్లేసెస్ ఫిల్ అయినా అప్పుడు నో టూ ఓవెల్స్ కమ్ టుగెదరే అవుతుంది. ఏ 3 ప్లేసుల్లో మనం ఓవెల్స్ ని ఫిల్ చేసినా అప్పుడు నో టూ ఓవెల్స్ కమ్ టుగెదరే అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ కాన్సనెంట్స్ ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. నో టూ ఓవెల్స్ ఆర్ నో టూ రెడ్ బాల్స్, నో టూ గర్ల్స్ కమ్ టుగెదర్, నో టూ బాయ్స్ కమ్ టుగెదర్, ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా రిమైనింగ్ పర్సన్స్ ని ముందు అరేంజ్ చేసుకొని ఆ గ్యాప్స్ లో ఈ కండిషన్ ఉన్న వాళ్ళని అరేంజ్ చేసుకోవాలి. బాగా మైండ్లో పెట్టుకొని ఈ పాయింట్ని మాత్రం. రైట్, ఇప్పుడు గ్యాప్స్ 5 ఉన్నాయి. ఈ 5 గ్యాప్స్ లో 3 ఓవెల్స్ ని ఫిల్ చేయాలి. 5 ప్లేసెస్ లో 3 లెటర్స్ ని అరేంజ్ చేయాలి. ఇందాక చెప్పుకున్నాం మనం, ఏ నంబర్ ఎక్కువ ఉంటే అది ఎన్, ఏ నంబర్ తక్కువ ఉంటే అది ఆర్. ఇప్పుడు 5 ప్లేసెస్ ఉన్నాయి, మనం ఫిల్ చేయాల్సింది 3 ఓవెల్స్, 3 లెటర్స్ ఫిల్ చేయాలి. అంటే అప్పుడు ఎన్ వాల్యూ 5 అవుతుంది, ఆర్ వాల్యూ 3 అవుతుంది. సో ఇప్పుడు నౌ దేర్ ఆర్ ఇన్ బిట్వీన్ ద కాన్సోనెంట్స్ దేర్ ఆర్ 5 ప్లేసెస్. Then in these 5 places we can arrange the 3 vowels in 5p3 ways. Hence the required number of arrangements is 4 factorial into 5p3. That is 24 into 5p3 ante 5 into 4 into 3 ante 60 avutundi. So 24 into 60 that is equal to 1440. So ikkada all vowels come together, no two vowels come together. So rendu kuda very very important problems points. Next one, relative positions. ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకునే మెథడే కాబట్టి relative positions of vowels and consonants are not disturbed అంటే సో ఓవెల్స్ ని వాటి యొక్క రిలేటివ్ పొజిషన్స్ లోనే అరేంజ్ చేసుకుంటాము, కాన్సనెంట్స్ ని వాటి యొక్క రిలేటివ్ పొజిషన్స్ లోనే అరేంజ్ చేసుకుంటాం. In the given word picture, the number of vowels are 3, IUE, and the consonants are 4. So vowels previous గా ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. vowels IUE కాబట్టి సెకండ్ ప్లేస్ ఉంది, 5th ప్లేస్, అలాగే 7th ప్లేస్. సెకండ్, 5th, 7th ప్లేస్ లో ఉన్నాయి. అంటే vowels ని the 3 vowels can be arranged in their relative positions in 3 factorial ways. మరి జాబ్ ఇంకా కంప్లీట్ కాలేవు, కాన్సనెంట్స్ కూడా అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ కాన్సనెంట్స్ కి 4 ప్లేసెస్ ఉన్నాయి. 4 ప్లేసెస్ లో 4 కాన్సనెంట్స్ ని అరేంజ్ చేసుకుంటాము. అండ్ ద 4 కాన్సనెంట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ దే రిలేటివ్ పొజిషన్స్ ఇన్ 4 ఫ్యాక్టరియల్ వేస్.
Therefore, required number of arrangements is equal to 3 factorial into 4 factorial. That is 6 into 24. That is equal to 144 ways. Okay, students. So, ఈ రోజుకి ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు బాయ్.